ప్రియమైన వార్లారా, మన ప్రభువు మన రక్షకుడునైన యేసు క్రీస్తు నామమున చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నేను కొంత నెమ్మదస్తుడను, నిదానస్తుడను. మీరెవరు బైబిల్ చూడవలసిన అవసరము లేదని నా యొక్క మనవి. పరిశుద్ధ గ్రంథములో మొదటి కొరింథీలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకుండునట్లు అని మనం చూస్తున్నాం. బలహీనులైన వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నేను ఇప్పుడు చదవబడిన వాటన్నింటిలో ఉన్నవాడను. నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని అని ఈ 4 మాటల్లో నేను ఉన్నాను. ప్రియమైన వార్లారా, బయట సంఘమునకొచ్చి ఇంతమంది విశ్వాసులు, దైవజనులు, పెద్దల ఎదుట నిలవబడి మాట్లాడడము ఇది నాకు మొట్టమొదటిసారి. కాబట్టి నా భాషలో కానీ, చదివే మాటల్లో కానీ పొరపాటులుంటే క్షమించమని నేను మీకు తెలియజేస్తున్నాను. పెద్దలు, దైవజనులు ఆల్రెడీ 2వ సంవత్సరంలో నేను మారు మనస్సు పొంది బాప్తిస్వం తీసుకున్నాను. 2017వ సంవత్సరము ఫిబ్రవరిలో నేను బేతేలు సంఘమునకు వచ్చి నా సాక్ష్యాన్ని కూడా నేను పంచుకున్నాను. 10 సంవత్సరాల నా యొక్క విశ్వాస ప్రయాణం. స్థానిక సంఘంలో నేను బాధ్యత కలిగి సత్యనారాయణపురంలో ఉంటున్నాను, చిత్తూరు పట్టణంలో. కొంత ఈ స్థలములో నిలవబడి మాట్లాడడానికి నాకు ఒక అనుమానం వచ్చింది. నాకు పరిపక్వత లేదు, బైబిల్ పరిజ్ఞానము లేదు, నేను ఎక్కడా ట్రైనింగ్ తీసుకోలేదు, నాకు వాక్య జ్ఞానము అంతగా లేదు. నన్ను నేనే ప్రశ్నించుకున్నాను, నాకు అర్హత ఉన్నదా, నాకు వాక్య జ్ఞానం ఉన్నదా, నాకు అనుభవ జ్ఞానం ఉన్నదా అని. కొంత సమయంలో నాకు మనస్సుకు ఒక జవాబు వచ్చింది. పరిశుద్ధ స్థలములో నిలువబడడానికి పరిశుద్ధత ఉంటే చాలు, ఏమీ లేకపోయినా పరిశుద్ధత కలిగి ఉన్నావు, నువ్వు నిలవబడచ్చు అని నాకు నా మనస్సాక్షి ఒక సమాధానం ఇచ్చింది. ప్రియమైన వార్లారా, అలా దేవుడు నాకు కొంత ధైర్యాన్ని ఇచ్చాడు. వాల్రెడ్డి గారు కూడా ఉదయము నువ్వు చాలా ఫ్రీగా ఉండు, నువ్వు ఇబ్బంది పడద్దు అని ఒక మాట నాకు చెప్పారు. అలా ఈరోజు ఈ రీతిగా మీ ముందుకు వచ్చి నిలువబడ్డాను. మీ ముందు కొన్ని దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను.
ఈరోజు మీతో నేను పంచుకోబోతున్న కొన్ని మాటలు దేవుని మాటలు మీతో నేను పంచుకొనబోతుండగా ఇక్కడ ఈ మాటలు వింటున్న వారి హృదయంలో దేవుడు కార్యము జరిగించాలని నా యొక్క ప్రార్థన. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, మీరు చూడవద్దని నా మనవి, నేను అలా ముందుకు వెళ్ళిపోతుంటాను. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 27వ అధ్యాయం 17వ వచనంలో, ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ప్రియమైన వార్లరా, ఇనుము మరొక ఇనుమును పదును చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి జ్ఞానము కలిగించడానికి ఉపయోగపడతాడు అని మనం ఆలోచన చేయొచ్చు. నేను ఒక ఇనుము ముక్క, ఒక ఇనుమును నేను అని అనుకోండి. ఇక్కడ ఎంతమంది నాలాంటి స్వభావములో ఉన్నారో, నాలాంటి ప్రవర్తనలో ఉన్నారో, వారితో నా మాటలు వారి హృదయానికి వెళతాయని నా విశ్వాసం. ప్రియమైన వార్లరా, 2015లో నేను బాప్తిస్వం తీసుకొని 2016, 2017, 2018 ఇలా కొన్ని సంవత్సరాలు మందిరములో మౌనముగా ఒక మూల కూర్చునేవాడను. బేతేలు సంఘములో సాక్ష్యం ఇచ్చినప్పటికీ, నా రక్షణ నా సాక్ష్యాన్ని ఇక్కడ పంచుకున్నప్పటికీ, స్థానిక సంఘములో నేను మౌనముగా ఒక మూల కూర్చునేవాడను. ఒకరోజు నేను నా యొక్క మొబైల్లో ఒక సేవకుడు చెబుతున్నటువంటి ఒక వాక్యము నేను వింటున్నాను. ఒక కుర్చీలో నేను కూర్చున్నాను, మరొక కుర్చీ నా ముందర పెట్టుకొని అందులో నా 2 కాళ్ళు పెట్టుకొని ఒక సౌకర్యవంతంగా నేను ఆ వాక్యం వింటున్నాను. ఆ సేవకులు చెబుతున్నటువంటి వాక్యములో ఒక సందర్భాన్ని చెబుతున్నాడు. ఒక అమ్మాయికి వివాహమైంది. వివాహమైన కొన్ని నెలలకు వారింటిలోని వారు, వారి యొక్క అత్తమామలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఇలా అనేకులు 3 నెలలకు ఒక్కసారి, 6 నెలలకు ఒక్కసారి, 9-10 నెలలకు ఒక్కసారి ఆ అమ్మాయిని పలకరిస్తున్నారు. ఏమమ్మా, ఏమన్నా విశేషమా అని అంటున్నారు. ఆ అమ్మాయి లేదండి, లేదయ్యా, లేదమ్మా అని చెబుతున్నది. ఇలా ఒక 2 సంవత్సరాల తరువాత తిట్టడం మొదలుపెట్టారు. ఆ మాటలు వింటున్న నేను, నన్ను తిట్టినట్టుగా నాకు నా హృదయంలో నాకు ఆ మాటలు వినిపించాయి. ఒక మాట, ఒక వర్డ్ అక్కడ పెద్ద ఆయన వాడాడు, దైవజనులు, ముద నష్టపోడా అన్నాడు. అది నన్నన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. ఎంతకాలం మౌనంగా ఉంటావు? ఎన్ని రోజులు నోరు తెరవకుండా మూలన కూర్చుంటావు? దేవుడు నీకు ఏమి తక్కువ చేశాడు? దేవుడు నిన్ను రక్షించుకున్నది ఎందుకు? ఆ కుర్చీలో కాళ్ళ ముందర ఒక కుర్చీలో కాళ్ళు పెట్టుకొని కూర్చున్న నేను సిట్ రైట్ అన్నట్టుగా చక్కగా కూర్చున్నాను. ఆ మాటలు విన్న వెంటనే
ఆ రీతిగా దేవుని మాటలు నాలో మార్పును కలిగించాయి. ఆ మరుసటి ప్రభుదినం ఆదివారం నేను కృతజ్ఞతలు చెల్లించడం, స్తుతులు చెల్లించడం ప్రారంభించాను. మరికొన్ని రోజులకు కానుకల ప్రార్థన ఎలా చేయాలి అని నేర్చుకొని వ్రాసుకొని నేను కానుకల ప్రార్థన చేసేవాడను. అలా మరికొన్ని నెలలకు ఆరాధనలో దేవుని మాటలు పంచుకోవడం అలవాటు చేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకు కొద్దిగా వాక్యము ధ్యానం చేసి కొన్ని మాటలు అరగంట 20 నిమిషాలు పంచుకోవడం అలవాటు చేసుకున్నాను నా జీవితంలో. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. దేవుని మాట సత్యమైనది, దేవుని మాట నెరవేరేది. ప్రియమైన వార్లరా, ఆ రీతిగా నేను దేవుని యందు సంతోషిస్తూ దేవుని ప్రణాళికలో నేను కొనసాగుతూ ఉన్నాను. మరొక్క మాట నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. పరిశుద్ధంగా ఎలా జీవిస్తున్నావు అని చాలా ఇదొక అనుమానం. పరిశుద్ధతను ఎలా నువ్వు కలిగి ఉన్నావు అని నేను ఒక మాట చెబుతాను. మన పక్కింటిలో లేదు మన వీధిలో ఎవరైనా ఒక కొత్త బైక్ కొంటే మనము కూడా కొనాలని అనుకుంటాం. ఎవరైనా ఒక మంచి కారు కొంటే మనము కూడా అలాంటి కారు కొనాలని మనం అనుకుంటాం. ఒక ఇల్లు కొన్నా కూడా మనము కూడా ఒక ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటాం. ఇన్ని ఆలోచన చేసే మనము ఒకరు పరిశుద్ధంగా జీవిస్తుంటే మనము పరిశుద్ధంగా జీవించాలి అని అనుకోవాలి. అదొక చిన్న సూత్రాన్ని నేను పాటించడం మొదలుపెట్టాను. కారు కాదు, ఫ్లాట్ కాదు, బైక్ కాదు, ఇల్లు కాదు, పరిశుద్ధతను కూడా మనము ఇతరుల దగ్గర చూసి మనము అలా ఉండాలి అని నా మనస్సులో నేను నిర్ణయం చేసుకున్నాను. అంతకు మించిన సీక్రెట్ కానీ రహస్యం ఏది లేదు. మంచిది, నాకు దేవుడిచ్చిన సమయాన్ని నేను వినియోగించుకుంటాను. ప్రియమైన వార్లరా, పరిశుద్ధ గ్రంథంలో నన్ను ఆకర్షించినటువంటి ఒక మాట, అనేకమైనటువంటి మాటలు పదాలు ఉన్నాయి, మనం వివరించలేము. నన్ను ఒక మాట ఆకర్షించింది. ఆ మాట ప్రకటన గ్రంథములో చూశాను. పరిశుద్ధ పట్టణము, పరిశుద్ధ పట్టణము. ప్రియమైన వారలారా, మనము ఇక్కడికి చేరి రావడానికి ప్రధానమైనటువంటి కారణము మన యొక్క విశ్వాస జీవితమును కొనసాగిస్తూ మనము చేరవలసిన గమ్యస్థానమునకు చేరడము అని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ పట్టణము పేరు పరిశుద్ధ పట్టణము. ఈరోజు నా యొక్క అంశము మన గమ్యస్థానము ఏమిటి, మనము మన గమ్యస్థానము చేరడానికి ఎలా ఉండాలి. అనుభవము లేకపోయినా, పరిజ్ఞానము లేకపోయినా నా ఉన్న అనుభవములో నుంచి కొన్ని మాటలు ఈరోజు మీతో పంచుకుంటాను.
ఒక సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ సమయంలో అది ఒక మంచిది లేదు, మంచిది కాకపోవచ్చు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఇలా అడుగుతాడు. ఈ మాట చెప్పిన తరువాత మీ అందరికీ ఆ విషయం గుర్తొస్తుంది. అయ్యా, మీది ఏ ఊరు అంటాడు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని. ఆ వ్యక్తి అంటాడు, మాది యమపురి అంటాడు. మరలా అడుగుతాడు, మీ ఊరు వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలి అంటాడు. ఆ వ్యక్తి అంటాడు, మరొక వ్యక్తి, బస్సు ఎక్కితే మా ఊరు వెళ్ళవు, బస్సు కింద పడితే మా ఊరు వెళతావు అంటాడు. వినడానికి కొంత హాస్యాస్పదంగా ఉన్న ఒక సత్యం ఉన్నది. ఈ లోకము కాకుండా మరొక లోకము ఉన్నది. ఈ జీవితము తరువాత మరొక జీవితము ఉన్నది. ప్రియమైన వారలారా, క్రైస్తవులమైనటువంటి మన జీవితం యొక్క గమ్యము పరిశుద్ధ పట్టణం. మనము చేరవలసినటువంటి గమ్యస్థానము పరిశుద్ధ పట్టణం. ఆ పరిశుద్ధ పట్టణమునకు చేరడానికి మినిమం క్వాలిటీస్, కనీస అర్హతలు ఏవి అని మనము జ్ఞాపకము చేసుకుందాం. ఇప్పుడు వాస్తవముగా మన జీవితంలో ఆధార్ కార్డు తప్పనిసరి అని మనం ఆ మాట చాలాసార్లు వింటుంటాం. ఆధార్ కార్డు తప్పనిసరి అని అంటారు కొన్ని ఆఫీసుల్లో. అలా పరిశుద్ధ పట్టణమునకు మనము చేరాలంటే తప్పనిసరిగా ఉండవలసిన ఆ అంశాలు, ఆ విషయాలు కొన్ని మనము జ్ఞాపకము చేసుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అమ్మా, వింటున్నారా? అసహ్యమైన దానిని, నిషిద్ధమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశించడు. మరొక మాట కూడా ఉన్నది. ప్రకటన గ్రంథం 21:8లో, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను ప్రవేశింపరు. ఇంకెవరు ప్రవేశిస్తారయ్యా? ప్రియమైన వారలారా, పరిశుద్ధ పట్టణములోనికి ప్రవేశించాలంటే మన ప్రభువు, మన రక్షకుడు మనము ఎలా జీవించాలో మనకు తెలియజేసి ఉన్నాడు. మనము మన ఇష్టానుసారంగా జీవించడము కాదు, కానీ ఆయన కొన్ని చేయవద్దని చెప్పిన మాటలు కూడా మనము చూస్తున్నాం. ఇలా ఆలోచన చేద్దాం. నిషిద్ధమైనది చేయనివాడు, అసహ్యమైనది చేయనివాడు, అబద్ధమైనది చేయనివాడు, పాపమును విడిచిపెట్టినవాడు, అతిక్రమము చేయనివాడు, పులిపిండి స్వభావము లేనివాడు. ఇలా మనం ఆలోచన చేద్దాం.
పరలోకములోనున్నటువంటి పరిశుద్ధ పట్టణములో నువ్వు ప్రవేశించాలంటే పులిపిండి లేని హృదయము కలిగి ఉండాలి. జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండములో కూడా ఒక మాట ఉంది. 32వ అధ్యాయము 33వ వచనంలో, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాణ్ణి నా గ్రంథములో నుండి తుడిచివేయుదును అంటున్నాడు. తుడిచివేస్తాడని మా దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. తుడిచివేయబడడం అంటే అంతకు ముందు అక్కడ వ్రాయబడి ఉన్నది అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అయ్యా వింటున్నారా? తుడిచివేయబడము అంటే అక్కడ ఆల్రెడీ వ్రాయబడి ఉన్నది. మనము తప్పు రాసినప్పుడు దాన్ని తుడిచివేస్తాం. ఎప్పుడు తుడిచివేస్తాం? వ్రాయబడి ఉన్నది కాబట్టి తుడిచివేస్తాం. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవడు నా ఎదుట పాపము చేసెనో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేతును. ప్రియమైన వార్లరా, కొన్ని మాటలు నాకు నా అనుభవంలోని మాటలు, నాకు లోతైన మాటలు నా చేత కాదు. లూకా సువార్తలో 18వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువుతో ఒక అధికారి మాట్లాడిన సందర్భం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగెను. ఈయన కూడా పరలోక రాజ్యానికి, పరిశుద్ధ పట్టణానికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నటువంటి ఒక అధికారి ఏమి చేయాలి అని ప్రభువును అడుగుతున్నాడు. అప్పుడు ప్రభువు ధర్మశాస్త్రములోని కొన్ని మాటలు అక్కడ చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 12వ వచనం నుంచి మనం చూస్తాం. నరహత్య చేయవద్దు, వ్యభిచారము చేయవద్దు, దొంగతనము చేయవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని మన ప్రభువు చెబుతాడు ఒక మాట. ఇవన్నీ ధర్మశాస్త్రములోని మాటలు. అవన్నీ నేను చేస్తున్నానయ్యా అంటాడు ఆ అధికారి. అవన్నీ నేను చిన్నతనము నుండే చేస్తున్నాను అంటాడు. మరలా ప్రభు ఒక మాట అంటాడు, యేసు విని, నీకింకా ఒకటి కొదువగా ఉన్నది, ఇంకా ఒక్కటి కొదువుగా ఉన్నది అంటాడు మన ప్రభు. ఆ ఒక్కటి ఏమిటి? మన జీవితంలో మనకు ఏదన్నా ఒక్కటి కొదువుగా ఉన్నదా? అయ్యా జ్ఞాపకము చేసుకుందాం. పరలోక పట్టణం, పరిశుద్ధ పట్టణం. ఆ పరిశుద్ధ పట్టణంలోనికి మనము ప్రవేశించాలి. ఇంకే ఏదన్నా కొదువుగా ఉన్నదా? ఆ ఒక్కటేదైనా కొదువుగా ఉన్నదా? అమ్మా అయ్యా జ్ఞాపకము చేసుకుందాం. మనము పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఆ ఒక్కటి ఏమిటి? ఈ అధికారి గురించి ప్రభు ఒక మాట అంటాడు, నీకు కలిగి ఉన్నవి అన్నీ అమ్మి బీదలకిమ్మంటాడు. నీకు కలిగి ఉన్నవి అన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అమ్మి బీదలకి ఇచ్చేయి. మా భాష కొంత చిత్తూరు కాబట్టి మీరు ఇలా కొన్ని పదాలు, అమ్మి బీదలకు ఇచ్చేయి. ఏమిటయ్యా దాని అర్థం? ఏమిటమ్మా దాని యొక్క అర్థం?
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఇతరులకు సహాయము చెయ్యి. కష్టంలో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని, వారిని ఆదరించు. ప్రియమైన వార్లరా, మత్తయి సువార్తలో ప్రధానమైన ఆజ్ఞ, ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ధర్మశాస్త్రములో అని మన ప్రభు ఒక మాట అంటున్నాడు. మత్తయి 22:37లో నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ అని మనం చూస్తున్నాం. నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఇది ముఖ్యమైనది అని అంటున్నాడు. నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను, ఇది ముఖ్యమైనది, మొదటిది ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను, ఇది రెండవ ఆజ్ఞ. ఈ రెండు సమానమని కూడా మన ప్రభు అంటున్నాడు. ఈ రెండు సమానమైనవి. జ్ఞాపకం చేసుకుందాం. దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు, నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ఆ మాట ఒక్కటే. అయ్యా యవనస్తులారా, నా వయసు 50. బ్రదరు ప్రకటన చేసిన ఇప్పుడు విన్నాను. యవనస్తుల కూడికలో నేను ఉన్నానా లేదా అనేది నాకు అర్థం కాల. 50కి లోపు అన్నట్టు అన్నారు. మంచిది. యవనస్తులకు చెబుతున్నాను, ప్రేమించడము అనే మాట ఒక్కటే, కానీ అర్థాలు వేరు, భావాలు వేరు. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ఒక 2 నిమిషాలు ఆలోచన చేద్దాం. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలు పాటించడం, దేవుని మాటలు వినడం, దేవునికి లోబడి జీవించడం, దేవునికి భయపడి జీవించడం, దేవునికి భయభక్తులతో ఉండడం, దేవుడు చూస్తున్నాడు అనే విషయం మరిచిపోకుండా జీవించడం. అయ్యా, దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుడు చూస్తున్నాడు మనలను అనే విషయం మర్చిపోకుండా ఉండడం. మరొక మాట, దేవుడు మన క్రియలకు ఫలితాన్ని ఇస్తాడు అనే విషయం కూడా జ్ఞాపకం పెట్టుకోవడం. మన క్రియల ఫలితం, నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తావు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే భయము కలిగి జీవించడం. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన తగిన ఫలితం ఇస్తాడు. ఈ విషయాలు మనము జ్ఞాపకం పెట్టుకోవడమే దేవుణ్ణి ప్రేమించడం అంటే. ప్రియమైన వార్లరా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే అక్కడ అర్థం మారిపోతుంది. అక్కడ అర్థం వేరు. అక్కడ ప్రేమించడం అంటే, ఈ వాక్య ప్రకారము ప్రేమించడం అని అంటే సహాయము చేయడం, ఇతరులకు సహాయము చేయడం,
ఇతరులను కరుణించడం, ఇతరుల మీద జాలి చూపించడం, పేదవారిని ఆదరించడం, వారికి మేలు చేయడం, ఆకలిగా ఉన్న వారికి ఏదైనా హోటల్లో ఒకవేళ నీ చేతనైతే ఒక 50 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం, వారి దీన స్థితిని నువ్వు గమనించి వారిని పిలిచి వారి చేతిలో ఏదన్నా కొంత ఇవ్వడం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. ప్రేమైన వార్లరా, జ్ఞాపకం చేసుకుందాం, అవసరతలో ఉన్న వారిని ఆదరించడం. కొంతమంది క్రిస్మస్ రోజు ఒక 100 మందికి బట్టలు తీసిస్తారు, లేదు ఒక 100 మందికి భోజనాలు పెట్టేస్తారు క్రిస్మస్ రోజు మాత్రం. ఆ తరువాత నో. అది కాదు దేవుణ్ణి ప్రేమించడం అంటే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే అది కాదు. నీకు కనబడిన ప్రతిరోజు, కొందరు దారిలో లిఫ్ట్ అడిగితే కూడా నిలపరు, లిఫ్ట్ అడిగినా కూడా కొందరు ఆగకుండా వెళ్ళిపోతుంటారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే వాళ్లకు సహాయము చేయడం, చేయి చాచిన వారికి సహాయము చేయడం. చిన్న చిన్న విషయాలు మనము మర్చిపోతుంటాం. ప్రియమైన వార్లరా, చిన్న చిన్న విషయాల్లో మనం తప్పిపోతుంటాం. జ్ఞాపకం చేసుకుందాం, మనము ప్రేమిస్తున్నామా నిన్ను వలె నీ పొరుగు వారిని? మనము ప్రేమిస్తున్నావా? మనం ప్రభుని మనము ప్రేమిస్తున్నామా? ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 5:16లో ఒక మాట అంటాడు ప్రభువు కొండ మీద ప్రసంగంలో, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన వెలుగు అక్కడ ప్రకాశించాలయ్యా. దేవుని బిడ్డలమైన మన వెలుగు అక్కడ ప్రకాశించాలమ్మా. సహాయము అడిగిన వారి ఎదుట మన వెలుగు ప్రకాశించాలి. సామెతల గ్రంథంలో ఒక్క మాట ఉంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు, నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి దేవుని బిడ్డ విడువక ప్రేమించును. ఒక్కరోజు సహాయం చేసి మౌనంగా ఉండడం కాదు. పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించాలంటే, పరలోకపు పరిశుద్ధ పట్టణమునకు మనము వెళ్ళి చేరుకోవాలంటే విడువక ప్రేమించాలి. విడువక. అయ్యా, ఏమన్నా కఠినంగా మాట్లాడుచున్నానా? ప్రేమైన వార్లారా, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. జ్ఞాపకం చేసుకుందాం, నిత్య జీవమునకు వారసులు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు. ప్రియమైన వార్లరా, పరిశుద్ధ గ్రంథములో
ఒక ఇద్దరిని నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇద్దరిని. ఆ ఇద్దరు వారు ఎంత అదృష్టవంతులో ఎంత భాగ్యవంతులో అని నా మనసుకు వాళ్ళను మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. పాత నిబంధనలో ఒక స్త్రీ, ఆమె పేరు రూత్. రూతు మోయాబీయురాలు. రూతు ఒక విధవరాలు. రూతు ఒక ఎన్నిక లేని పట్టణస్తురాలు. రూతు ఏ అర్హత లేని ఒక స్త్రీ, దూరస్తురాలు. రూతు వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ దేశంలోని వాళ్ళ ప్రవర్తన వేరు. రూతు వాళ్ళ అత్తను ప్రేమించింది. అయ్యా, రూతు వాళ్ళ అత్తను ప్రేమించింది. మరొక మాట చెప్పాలంటే వాళ్ళ అత్త మీద కనికరపడింది. అమ్మా, ఈమె యవనస్తురాలు, ఆమె వృద్ధురాలు. యవనస్తురాలు వృద్ధురాలి మీద కనికరము చూపించింది. నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. అంతలా ప్రేమించింది రూత్. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో రూతు పేరు వ్రాయబడి ఉన్నదంటే ఆమె కనికరము కలిగి ఉన్నటువంటి ఒక స్త్రీ, ఆమె పరిశుద్ధత కలిగి ఉన్నటువంటి ఒక స్త్రీ, ఆమె దేవునికి భయపడి జీవిస్తున్నటువంటి ఒక స్త్రీ. అయ్యా, అవునంటారా కాదంటారా? రూతు పరిశుద్ధత కలిగి ఉండి జీవిస్తున్న ఒక స్త్రీ. బోయజ్ ఆ మాట మనం చూస్తున్నా అనిన మాట. అత్తను ప్రేమించిన స్త్రీ, అత్తకు సేవ చేయడానికి తన జీవితాన్ని సమర్పించుకున్న స్త్రీ, విడువక ప్రేమించినటువంటి ఒక స్త్రీ. విడువక నువ్వు ఎక్కడ సమాధి చేయబడతావో నేను అక్కడే సమాధి చేయబడతాను అని చెప్పిన ఒక స్త్రీ. దేవుడు ఆమెను ఎంతగా దీవించాడంటే యేసు ప్రభు వంశములో ఆమె పేరు వ్రాయబడినట్లుగా. యేసు ప్రభు వంశములో ఆమె పేరు వ్రాయబడింది. ప్రియమైన వారలారా, ఎంతటి మహాభాగ్యం! ఆమె కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత వలన, ఆమె కలిగి ఉన్నటువంటి ప్రేమ వలన జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రియమైన వారలారా, మరొక వ్యక్తి భాగ్యవంతుడు, అదృష్టవంతుడు, మరేదైనా కావచ్చు. నాకున్న దీన్ని బట్టి మాట్లాడుచున్నా. ఆ కల్వరి కొండ మీద ప్రభువుతో పాటు సిలువ వేయబడినటువంటి నేరస్తులలో ఒకడు. ప్రియమైన వారలారా, నేరస్తులలో ఒకడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే
ఆ ఇద్దరి నేరస్తులలో ఒక నేరస్తుడు యేసు ప్రభువుని చూచి, ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, అయ్యా ఏమంటున్నాడు ఆ నేరస్తుడు? ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పినవాడు. మన ప్రభువు సర్వలోకములోని పాపాత్ములందరి మీద కనికరము చూపిస్తే, ఈ నేరస్తుడు మన ప్రభువు మీద కనికరము చూపించాడు. మన ప్రభువు మీద కనికరము చూపించాడు. మరొక నేరస్తుని గద్దించాడు. ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రభువు మీద ఆ నేరస్తుడు కనికరము చూపించాడు. ఆ హృదయం, కనికరము కలిగినటువంటి హృదయము కలిగి ఉన్నాడు నేరస్తుడు. పరలోక రాజ్యానికి ప్రభువుతో పాటు, పరిశుద్ధ పట్టణానికి ప్రభువుతో పాటు, నేడు నీవు నాతో, ఆహా ఎంతటి అదృష్టం! నేడు నీవు నాతో. జక్కయ్యతో కూడా ఆ మాట అంటాడు ప్రభు, నేడు నేను నీ ఇంట ఉంటానని. ప్రియమైన వాళ్ళరా, జక్కయ్య దోచుకున్నది ఇచ్చినాడు కానీ అది వేరే విషయం అనుకుందాం. నేరస్తులలో ఒకడు ప్రభువు మీద కనికరము చూపించాడు. మత్తయి సువార్త 5:7 కనికరము గలవాడు ధన్యుడు, కనికరము గలవాడు ధన్యుడు, వారు కనికరము పొందుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఆయన కనికరము చూపించాడు, కనికరము పొందుకొన్నాడు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలు, దేవుని బిడ్డ అని మనం సగర్వంగా చెప్పుకుంటాం. ఆ పేరు మనం కాపాడుకుంటున్నామా? ఆయన నామమునకు ఘనత, మహిమ తెచ్చే వాళ్ళుగా మనం జీవిస్తున్నామా? ప్రియమైన వాళ్ళరా, నా సొంత మాట ఒకటి మీకు చెబుతాను, నా ఆలోచన ఒకటి మీతో పంచుకుంటాను. మనము పొందుకున్నటువంటి రక్షణ, మనము ఉచితంగా పొందుకున్నటువంటి రక్షణ, బాప్తిస్వము ఒక ట్రైన్ టికెట్ వంటిది. అయ్యా, ఒక ట్రైన్ టికెట్, కన్ఫర్మేషన్ టికెట్ అంటాం కదా, నీకు ఆ సీట్ ఉంది, సీట్, నువ్వు ఆ సీట్లో కూర్చోవచ్చు. క్షమించాలి పెద్దలు ఒకవేళ ఏదన్నా పొరపాటు అని అనిపిస్తే. మనము పొందుకున్నటువంటి రక్షణ ఒక ట్రైన్కి కూర్చోవడానికి ఇచ్చినటువంటి ఒక టికెట్ లాంటిది. కానీ మన ప్రయాణం మొదలైంది. రక్షణతో మన ప్రయాణము మొదలైంది.
జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు మనము ప్రయాణంలో ఉన్నాం, మనము ప్రయాణిస్తున్నాం. రక్షణ పొందుకున్నటువంటి మనము మన ప్రయాణంలో మనము ఉన్నాం. కానీ గమ్యస్థానము చేరడము అనేది ఒకటి ఉన్నది. ఉంటామా? గమ్యస్థానము వరకు మనము ప్రయాణము చేస్తామా? ఆలోచన చేయండి, ఆలోచన చేద్దాం. ప్రియమైన వారలారా, పరిశుద్ధ పట్టణము చేరుకునే వరకు మన రక్షణను మనము కాపాడుకోవాలి. పరలోకపు పరిశుద్ధ పట్టణము చేరే వరకు మన రక్షణను మనము కాపాడుకోవాలి. ఇందాక మనం జ్ఞాపకం చేసుకుందాం, కొట్టివేస్తాడు ప్రభువు అని వ్రాసినటువంటి పేరు కొట్టివేస్తాడు. ఆ విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియమైన వారలారా, మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. గమ్యస్థానము చేరే వరకు, పరిశుద్ధ పట్టణము చేరే వరకు. ఎంతవరకు అయ్యా అని అంటే, సమాధి పెట్టెలో నిన్ను పెట్టే వరకు. మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి, మనలను భూస్థాపితము చేసే వరకు. ప్రియమైన వాళ్ళరా, ఆ పట్టణమునకు మనము ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం. ఆ పట్టణము చేరుకోవాలనే ధ్యాస, ఆ పట్టణంలో ప్రవేశించాలనే ఒక గురి, ఒక టార్గెట్. ఒలింపిక్స్లో పాల్గొనాలంటే ప్రతిరోజు కొన్ని గంటలు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ గెలవాలి. ప్రకటన గ్రంథంలో మరొక్క మాట జ్ఞాపకం చేస్తాను. ఆ అధ్యాయం నాకు గుర్తు రావడం లేదు, కానీ ప్రభు, నా తండ్రి సింహాసనమును మీద నేను కూర్చుండి ఉన్నట్లుగా జయించు వానిని నా సింహాసనం మీద నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఆయన సింహాసనమందు కూర్చుండనిచ్చాలి. కూర్చునేలా మనం ఉండాలి. కూర్చున పెట్టుకునే వాళ్ళుగా మనం జీవించాలి. ప్రియమైన వాళ్ళారా, అల్పుడనైనటువంటి నన్ను ఈరోజు ప్రభువు సహాయం చేసి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి నాకు సహాయం చేశాడు. వాస్తవానికి నాకు ఇక్కడ నిలబడే యోగ్యత లేకపోయినప్పటికీ కొరంది పత్రికలో చదవబడిన రీతిగా నన్ను ఈరోజు ప్రభువు మీతో కొన్ని మాటలను
వినిపించడానికి నాకు సహాయం చేశాడు. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సమయం కూడా ఒక 5 నిమిషాలు ముందుగా నేను